కాంగ్రెస్ పరిపాలన వైఫల్యంతో హైదరాబాద్ గుక్కడ మంచినీళ్ల కోసం అల్లాడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ మాత్రం బాధ్యత వహించకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రజలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇంతకు ముందెప్పుడు హైదరాబాద్లో ఇలాంటి తాగునీటి సంక్షోభం లేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి విషమించిందన్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటుకుపోయాయని హరీష్ రావు వివరించారు. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. హైదరాబాద్లో 15% అదనపు వర్షపాతం నమోదైన భూగర్భ జలాలు 1.33 మీటర్లు తగ్గాయన్నారు. కూకట్పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అక్కడ భూగర్భ జలమట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిందని హరీష్ రావు గుర్తు చేశారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలోనే మునిగిపోయిందన్నారు. పాలనపై శ్రద్ధ పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలతో బిజీగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు.